హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయితే మనకు కవర్ అవుతుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 12,000 రూపీస్. సో దీన్ని మీరు ఒకేసారి పే చేయలేకపోతే ఈఎంఐ 3,000 పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, what is the name of the artificial intelligence based model that was introduced by the Reserve Bank of India to detect and to combat mule accounts which are used in financial frauds? So very important. So AI based మోడల్ని రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడగడం జరుగుతుంది. వాట్ వాస్ ద ఆన్సర్ అండి? ఎస్, బిఫోర్ దట్ వాట్ ఆర్ మ్యూల్ అకౌంట్స్? మ్యూల్ అకౌంట్స్ ఆర్ బేసికలీ దోస్ అకౌంట్స్ త్రూ విచ్ మనకి ఏంటంటే కనుక మనీ లాండరింగ్ అంటారు. మనీ లాండరింగ్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క మ్యూల్ అకౌంట్స్ని యూజ్ చేస్తారు. మ్యూల్ అకౌంట్స్ ఆర్ బేసికల్లీ ద బేసిక్ బ్యాంక్ అకౌంట్స్, నథింగ్ బట్. ఇవేమో సెపరేట్ ఏం కాదు, ఇప్పుడు మీరు నేను వాడేటువంటి బేసిక్ బ్యాంక్ అకౌంట్సే. బట్ కాకపోతే వీటిల్ని మనకి దేనికి ఉపయోగిస్తారు? మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం గురించి ఉపయోగిస్తారు. అంటే ఆర్డినరీ సిటిజన్స్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని మనకి ఏంటంటే కనుక వీళ్ళకి రెంట్కి ఇస్తారు. ఎవరికి? సైబర్ క్రిమినల్స్కి రెంట్గా మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క అకౌంట్స్ని యూజ్ చేసి ఫండ్స్ అవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని మనకి మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఆ మ్యూల్ అకౌంట్స్ని మనకి ఏంటంటే కనుక డిటెక్ట్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక తీసుకుని వచ్చారు. దాని పేరే ఏంటని అడుగుతున్నారు? దాని పేరు మ్యూల్ హంటర్ అండి. మ్యూల్ హంటర్ ఈజ్ బేసికల్లీ మ్యూల్ హంటర్ ఏఐ అని చెప్పేసి మనం పిలవచ్చు. ఇది మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెషిన్ లెర్నింగ్ని ఉపయోగిస్తుంది. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ టూలు ఉన్న బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిలోనూ కూడా ఐడెంటిఫై చేసి దీంట్లో ఏది మనకి ఏంటంటే కనుక మ్యూల్ అకౌంట్స్ అని చెప్పేసి డిటెక్ట్ చేసి ఆ రెస్పాన్సిబుల్ బ్యాంక్కి లేదా రెస్పెక్టివ్ బ్యాంక్కి మనకి ఏం చేస్తుంది అంటే అలర్ట్ అయితే పంపిస్తుంది. సో దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే డెవలప్డ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ RBIH, దట్ ఈస్ నోన్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు మనకి దీన్ని డెవలప్ చేశారు. RBI రీసెంట్గా మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే మ్యూల్ హంటర్ AI, నథింగ్ బట్ అని చెప్పేసి మనకి దీన్ని డెవలప్ చేశారు. సో ద ఆన్సర్ వచ్చేసి సి అండి. సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which fintech company recently lowered its IPO size to 572 crore because of due to market volatility and as well as the regulatory scrutiny అని చెప్పేసి అంటారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ IPO అండి? IPO స్టాండ్స్ ఫర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. IPO స్టాండ్స్ ఫర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ మార్కెట్లోకి వస్తుంది అని అంటే కనుక ముందు వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇలా IPO అనేటువంటి దాన్ని ఇష్యూ చేస్తారనమాట. IPO అనేటువంటి దాన్ని ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ఒక్కసారి ఇది లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్ ఇట్ విల్ బి ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్. ఎస్, ఇలా ఏ ఫిన్టెక్ కంపెనీ రీసెంట్గా వాళ్ళ యొక్క IPOని 572 crore లోవర్ చేసిందని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ వాజ్ నన్ అదర్ దాన్ మొబిక్విక్. సో మొబిక్విక్ వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక లోవర్ చేయబడడం జరిగిందండి. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని వాటిని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే వీళ్ళు కొంత లోయర్ అయితే చేశారు. అరౌండ్ 265 to 279 రూపీస్ పర్ షేర్ అయితే పెట్టారు. December 11th, 2024 మనకైతే కనుక దీన్ని సబ్స్క్రిప్షన్ అయితే కనుక మనకు ఓపెన్ చేశారండి. అండ్ December 13th క్లోజ్ చేయబడడం కూడా జరిగింది. ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక మొబిక్విక్ అనేటువంటి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి మొబిక్విక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మనకి. సో మొబిక్విక్, సో వెన్ ఐ టాక్ అబౌట్ మొబిక్విక్ గురించి మాట్లాడుకుంటే, మొబిక్విక్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2009లో మనకి దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2009 అండ్ హర్యానా గురుగ్రామ్ హర్యానా ఈజ్ బేసికల్లీ ద హెడ్ క్వార్టర్స్ అండి మనకి. సో ఫౌండర్స్ వచ్చేసి మనకి బిపిన్ ప్రీత్ సింగ్. సో హూ ఆర్ ద ఫౌండర్స్ అంటే కనుక
ఫౌండర్స్ వచ్చేసి బిపిన్ ప్రీత్ సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉపాసన. సో వీళ్ళిద్దరూ మనకి ఏంటి అని అంటే కనుక ఫౌండర్స్ దీనికి. వీళ్ళు మనకి ఏంటంటే డిజిటల్ వ్యాలెట్ అది ప్రొవైడ్ చేస్తుంటారు, యూపీఐ పేమెంట్స్ ఫెసిలిటేట్ చేస్తుంటారు. ఇట్స్ ఎ ఫిన్టెక్ కంపెనీ. ద ఆన్సర్ వచ్చేసి మనకి మొబిక్విక్ ఈస్ ద ఆన్సర్, మనకు తెలియాల్సినటువంటిది. ఓకే, మూవింగ్ టు ద థర్డ్ వన్. Which international financial institution has approved $200 million project to support the Kerala farmers in adapting to climate change? So Kerala farmers ni support చేయడం గురించి, దేని గురించి, టు అడాప్ట్ టు క్లైమేట్ చేంజ్ గురించి మనకి ఏంటంటే కనుక ఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు $200 million అప్రూవ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు మనకి. సో దీన్ని మనకి ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి అప్రూవ్ చేయబడడం జరిగిందండి. సో ఆ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ కేరా ప్రాజెక్ట్ అంటారు. కీరా కాదండి, ఇట్ వాజ్ కేరా ప్రాజెక్ట్. సో వాట్ వాజ్ ద కేరా ప్రాజెక్ట్? కేరా అంటే అర్థం ఏంటంటే కేరళ క్లైమేట్ రెసిలియంట్, కేరళ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి వాల్యూ చైన్, అగ్రికల్చరల్ వాల్యూ చైన్ మోడర్నైజేషన్ అని అర్థం మనకి, మోడర్నైజేషన్ ప్రాజెక్ట్. ఎస్, కేరళ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి వాల్యూ చైన్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అర్థం మనకి. ఇది మనకి ఏంటంటే అరౌండ్ $200 million ప్రాజెక్ట్ అండి ఇది మనకి. ఇట్ వాజ్ ఏ $200 million ప్రాజెక్ట్ మనకైతే కనుక అప్రూవ్ చేశారనమాట. ఎవరు అప్రూవ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. సో వెరీ ఇంపార్టెంట్ అండి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో వాట్ వాజ్ విచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఏ $200 million ప్రాజెక్ట్ టు సపోర్ట్ కేరళ ఫార్మర్స్ ఇన్ అడాప్టింగ్ టు క్లైమేట్ చేంజ్ అంటే వాట్ వాజ్ ఆన్సర్? వరల్డ్ బ్యాంక్ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్, సో ఇదేంటంటే ఫార్మర్స్ ఇన్ ద కేరళలో ఉండేటువంటి ఫార్మర్స్ని లైక్ ఏంటంటే టు అడాప్ట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ అలాగే అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం గురించి, వీటి గురించి మనకైతే కనుక దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. అండ్ అరౌండ్ 4 lakh ఫార్మర్స్ని బెనిఫిట్ అయితే కనుక పొందుతారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, సో వరల్డ్ బ్యాంక్ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసెస్లో మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. లైక్ వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో ఎస్టాబ్లిష్ అయింది. అజయ్ బాంగా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అని. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి వాషింగ్టన్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయని, ఇవన్నీ పాయింట్స్ ఆల్రెడీ మనం చూసాం. ఎస్, అండ్ వరల్డ్ బ్యాంక్ గురించి ఇంకొక 2 పాయింట్లు మనం మాట్లాడుకుంటే దే పబ్లిష్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారండి. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఇది ఒకటి తెలియాలి, WDR. రెండవది ఏంటంటే బీ రెడీ ఇండెక్స్, అంటే బిజినెస్ రెడీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని కూడా రీసెంట్గా తీసుకుని వచ్చారు. సో దట్ ఈస్ బీ స్టాండ్స్ ఫర్ బిజినెస్ రెడీ. సో బిజినెస్ రెడీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే రీసెంట్గా దీన్ని తీసుకుని రావడం జరిగింది. బీ రెడీ ఇండెక్స్ అన్న వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారన్నా మనకి ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంకే. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి. ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ బాంగా. ఇది వన్ ఆఫ్ ద బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ 1944లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. $200 million ప్రాజెక్ట్ అయితే కనుక అప్రూవ్ చేశారు. ఆ యొక్క ప్రాజెక్ట్ కేరా ప్రాజెక్టు. కేరా అంటే కనుక కేరళ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి వాల్యూ చైన్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్. కేరా గుర్తుంటే అది గుర్తుంటుంది. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which organization has recently proposed forming a committee like to develop the free AI in the financial sector? అంటే ఫైనాన్షియల్ సెక్టార్లో మనకి ఏంటంటే కనుక ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అన్ని సెక్టార్స్లోనే యూజ్ చేస్తున్నారు కదా. లైక్ మనకి హెల్త్ కేర్ సెక్టార్లో ఉంది మనకి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉంది, వాట్ నాట్ అన్ని సెక్టార్స్లోనే మనకైతే కనుక ఉంది. ఇప్పుడు పర్టికులర్లీ ఫైనాన్షియల్ సెక్టార్లో మనకి ఏంటంటే కనుక సో ఇట్స్ లైక్ దీన్ని మనకి ఏఐని రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఫ్రీ ఏఐ అని చెప్పేసి ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేయడం గురించి ఒక కమిటీని మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఎవరు కన్స్టిట్యూట్ చేశారని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి మనకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఒక కమిటీని మనకైతే కనుక కన్స్టిట్యూట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఫార్మింగ్ ఏ కమిటీ రీసెంట్లీ. ఈ యొక్క కమిటీ ఏంటి, వీళ్ళ పని ఏంటంటే సో టు ఎస్టాబ్లిష్ ఎథికల్ ఏఐ ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం వీళ్ళ యొక్క పని.
దానికి పేరు ఏం పెట్టారు మనకి, ఫ్రీ ఏఐ అని చెప్పేసి పెట్టారు. ఈవెన్ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రీ ఏఐ అంటే అబ్రివేషన్ ఏంటి అని కూడా మనకు అడుగుతూ ఉంటారు మనకి. సో దట్ ఈస్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ ఎనేబుల్మెంట్. రెస్పాన్సిబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం మనకి. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే కనుక అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. ఎస్, సో ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై హూ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ కమిటీ అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. ఓకే, which organization has recently proposed forming a committee to develop the framework for responsible and ethical enablement of AI in the financial sector అంటే what was the answer మనకి? సో the answer వచ్చేసి Reserve Bank of India is the answer. Clear? Moving to that of the next one. Which organization recently issued the something called as statement on developmental and regulatory policies and also announced the launch of connect to regulate program? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ అనేటువంటివి మనకైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్ని మనకైతే కనుక ఇష్యూ చేయబడడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ issued the statement on developmental and as well as regulatory policies అంటారు. డెవలప్మెంటల్ అండ్ అలాగే రెగ్యులేటరీ పాలసీస్ అని చెప్పేసి మనకి ఇష్యూ చేశారు. అండ్ దే ఆల్సో అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ నోన్ యాజ్ కనెక్ట్ టు రెగ్యులేట్ ప్రోగ్రామ్. కనెక్ట్ టు రెగ్యులేట్ అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రామ్ని కూడా మనకి డెవలప్ చేయబడడం అయితే జరిగిందనమాట. ఎందుకనంటే లైక్ టు ఎన్హాన్స్ ద డైరెక్ట్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఆర్బీఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ స్టేక్ హోల్డర్స్ మధ్యన మనకి ఏంటంటే ఇది పెంచడం గురించి, కొలాబరేషన్ని పెంచడం గురించి మనకైతే కనుక ఇది తీసుకురావడం జరిగింది. సో హియర్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ ఇష్యూడ్ ద స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్ అండ్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ కనెక్ట్ టు రెగ్యులేట్ ప్రోగ్రామ్ అంటే సో దట్ ఈస్ ఆల్సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఇందాక చూడండి ఫ్రేమ్ ఏఐ, ఫ్రీ ఏఐ అని చెప్పేసి మాట్లాడాం మనం, అది కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. స్టార్టింగ్లో నేను మ్యూల్ హంటర్ గురించి మనం మాట్లాడాం, మ్యూల్ హంటర్ అని చెప్పేసి అది కూడా ఆర్బీఐ మనకైతే కనుక ఇంట్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ది కూడా ఆర్బీఐకి సంబంధించింది. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ ఈస్ సెట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2031 దట్ ఈస్ ఎఫ్ఆర్బి 2031 అంటారు. ఫ్లోటింగ్ రేట్ బాండ్ ఫర్ ద పీరియడ్ December 7th 2024 టు June 6th 2025. అంటే దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత సెట్ చేసింది ఈ యొక్క బాండ్కి? ఏ బాండ్కి? ఎఫ్ఆర్బి 2031 అంటారు. ఎఫ్ఆర్బి 2031 అంటే ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2031. దీనికి సెట్ చేసినటువంటి ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక 7.59% పర్ యానం మనకైతే సెట్ చేశారండి. 7.59% పర్ యానం అనేటువంటి దాన్ని మనకి సెట్ చేశారు. ఇది మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లోటింగ్ కాబట్టి, అంటే బెంచ్ మార్క్ రేట్స్ మారుతున్నప్పుడల్లా ఇది కూడా మనకైతే కనుక చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి లాక్-ఇన్ పీరియడ్ అయితే కనుక ఉంటుంది. 7 years ఇస్ బేసికల్లీ ద లాక్-ఇన్ పీరియడ్. మనకి 7 years is the lock-in period for this particular bond. అంటే ఇది మనకి ఏంటంటే ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనకు చెప్పచ్చు అనమాట, లైక్ విత్ గవర్నమెంట్ బ్యాక్డ్ సెక్యూరిటీ. సో అంటే ఎస్ దట్ ఈస్ ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2031 ఎఫ్ఆర్బి 2031 అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. దీనికి ఎంత ఇంట్రెస్ట్ సెట్ చేశారని చెప్పేసి మనకైతే అడుగుతారు. ఇట్ వాస్ మనకి అరౌండ్ 7.59% అయితే కనుక ఇంట్రెస్ట్ మనకి డిసైడ్ చేయబడడం జరిగింది. ఇది మనకి మన బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ మారుతూ ఉన్నప్పుడల్లా ఇవి కూడా మనకైతే కనుక మారుతూ ఉంటుందన్నమాట, అందుకనే ఫ్లోటింగ్. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కరెంట్లీ 5.3% ఆఫ్ జీడిపి. వాడే ఇచ్చేసాడు స్టేట్మెంట్. కరెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5.3% ఆఫ్ జీడిపి ఉంది. ఓకే, బై 2029 ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రైజ్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి? సో 2029 నాటికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపికి మనకైతే కనుక వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అట్
అట్ ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక ఇట్ వాస్ అబౌట్ 5.3% ఆఫ్ జీడిపి అయితే కనుక మనకు ఉంది. అండ్ బై 2029 ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే కనుక అబౌట్ 6.5% ఆఫ్ జీడిపి మనకైతే కనుక ప్రొజెక్ట్ చేస్తున్నారు. బై 2029 నాటికి 6.5% అనమాట పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది మనకైతే కనుక పెరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇది మనకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ రోడ్స్, రైల్వేస్, సివిల్ ఏవియేషన్ వీటిల్లో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి. ఆల్రెడీ మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి సమ్ అమౌంట్ లైక్ 111 lakh crore ఆల్రెడీ మనకైతే కనుక దీనికి అలొకేట్ చేశారు కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి, ప్రస్తుతం ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కరెంట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద జీడిపి అని అడుగుతారు. 5.3%. బై 2029 నాటికి ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రైజ్ బై వాట్ పర్సెంటేజ్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి 6.5% మనకైతే కనుక పెరగచ్చు అని చెప్పేసి మనకైతే కనుక ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. Okay, yes. Moving to that of the next one. What is the highest ever net profit recorded by the Indian scheduled commercial banks in financial year 2023-24 అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో హౌ మచ్ ఇస్ ద హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ మనకి తీసుకుంటే కనుక అరౌండ్ 23.50 lakh crore అండి. 23.50 lakh crore ఈజ్ బేసికల్లీ ద నెట్ హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ అనమాట విచ్ వాజ్ రికార్డెడ్. హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ that was recorded in the financial year 2023-24 మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మనకి ఇదైనటువంటిది. ఇంతకు ముందు మనకి ఏంటంటే అరౌండ్ 22.63 lakh crore అయితే ఉండేది. అది మనకి ఇప్పుడు ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 23.50 lakh crore is something that you are expected to know. అండ్ అలాగనే గ్రాస్ ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ రేషియో. ఇది కూడా మనకి ఏంటంటే కనుక 2.67%కి మనకైతే డిక్లైన్ అయింది ఇన్ జూన్ 2024. ఎస్. సో ఏం తెలియాలి, వాట్ ఈస్ ద హౌ మచ్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ దట్ వాజ్ రికార్డెడ్ బై ద ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఫైనాన్షియల్ 23-24 అంటే వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ఇట్ వాజ్ 23.50 lakh crore ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. మనకి ఇంత అయితే కనుక రికార్డ్ అయ్యింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently signed an MOU with the Commonwealth Bank of Australia to boost the Australia-India trade? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన ట్రేడ్ని మనకి బూస్ట్ చేయడం గురించి నిన్నటి ఆర్టికల్లో నిన్న మనం డిస్కస్ చేసేటప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో మనం చూసాం. ఆస్ట్రేలియా వేరే పర్పస్కి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకండి అండర్ 16 ఏజ్ గ్రూప్ ఉండేటువంటి పీపుల్ అందరికీ కూడా సోషల్ మీడియా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఇవన్నిటినీ కూడా మనకి టిక్టాక్ ఇవన్నీ బ్యాన్ చేయబడడం జరిగిందనమాట ఆస్ట్రేలియాలో. దానికి సంబంధించి రీసెంట్గా ఒక లా కూడా మనకి తీసుకొచ్చారు. అందుకని తెలియాలి, అందుకని ఆస్ట్రేలియా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇక్కడ ఏంటంటే మన కంట్రీలో ఏ బ్యాంక్ వాళ్ళతోటి ఈ యొక్క కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళు MOU సైన్ చేసుకున్నారు. సో దట్ టు బూస్ట్ ద ఆస్ట్రేలియా-ఇండియా ట్రేడ్. ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య ట్రేడ్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి ఏంటి అని అంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి MOU అయితే సైన్ చేసుకోబడడం జరిగిందండి. సో దట్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్లీ పార్ట్నర్డ్ ఇట్ విత్ ద ఎవరితో పార్ట్నర్ అయ్యారు అని అంటే కనుక కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళతోటి మనకి పార్ట్నర్ అవ్వడం అయితే కనుక జరిగింది. అండ్ విత్ దిస్ పార్ట్నర్షిప్ బేసికల్లీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే కస్టమర్స్ని సపోర్ట్ చేస్తూ టు ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన పెంచడం గురించి అయితే కనుక ఇది చేయడం జరిగిందండి. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి, ఇక్కడ ఆస్ట్రేలియా గురించి మనం మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటమ్మా? క్యాన్బెర్రా ఈజ్ ద క్యాపిటల్ కదా. క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెర్రా. అండ్ ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ అల్బనీస్. సిమిలర్లీ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ మనం తీసుకుంటే కనుక ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్?
1955లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది కూడా మనకి ముంబై. లాస్ట్ క్లాస్లో కూడా చూసాం, చాలా మనకి ఏంటంటే కనుక బ్యాంక్స్ మనకి ఏంటంటే ముంబై హెడ్ క్వార్టర్స్ అయితే అయ్యి ఉంటాయి మనకి. అలాగే కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తీసుకుంటే అది మనకి సిడ్నీలో మనకైతే ఉంది. కమింగ్ టు దిస్ క్వశ్చన్, లైక్ విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అర్థం MOU అంటే, విత్ ద కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా టు బూస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ట్రేడ్ అంటే ఆన్సర్ వచ్చేసి ICICI బ్యాంక్ ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్? లెట్ us move to that of the next question. Which organization recently launched the website, okay, for the Association of Registered Research Analysts of India on December 16th, 2024? రీసెంట్గా మనకి ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే చేస్తారు అని అంటే ఇట్ వాస్ SEBI అండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక చేయబడడం జరిగింది. సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ as ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్స్, అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్స్, రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్స్ ఓకే ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక చేయబడింది అనమాట. ఈ యొక్క వీళ్ళ గురించి వెబ్సైట్ అయితే కనుక లాంచ్ చేశారు ఎక్స్క్లూజివ్గాని. సో దట్ అంటే ఇన్వెస్టర్ ట్రస్ట్ అది కూడా మనకి పెంచడము, అలాగే ఎథికల్ రీసెర్చ్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడము అనేటువంటి ఆబ్జెక్టివ్స్ తోటి. సో అంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వల్ల మనకి అరౌండ్ ఏంటంటే 1400+ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్స్ వీళ్ళు ఏంటంటే కనుక మన కంట్రీలో ఉండేటువంటి వాళ్ళు సో జాయిన్ అవ్వచ్చు అండ్ అలాగే దే కెన్ కొలాబరేట్ యాజ్ వెల్. ఎస్, సో దీనికి సంబంధించి మనకి ఏం తెలియాలి? విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ ద వెబ్సైట్ ఫర్ ద అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, SEBI ఈజ్ ద ఆన్సర్. నౌ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which country recently emerged as the top global recipient of remittances in 2024 according to the World Bank? CS World Bank recentగా మనకైతే కనుక డేటా పబ్లిష్ చేసిందండి. యాజ్ పర్ దట్ గ్లోబల్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్, సో ఇలా ఎవరు టాప్ అని చెప్పేసి హూ వాజ్ ద టాప్ రెసిపియంట్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. అండ్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటి డేటా ప్రకారంగా మనకి ఏంటంటే కనుక ఇండియా ఈజ్ ద టాప్ రెసిపియంట్ అండి. ఇండియా ఈజ్ ద టాప్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్, వెరీ ఇంపార్టెంట్. ఎంత అంటే టు ద ట్యూన్ ఆఫ్ అబౌట్ మనకి $129 బిలియన్ అండి, $129 బిలియన్ అనమాట ఇన్ 2024. ఇక ఇతర దేశాలు ఇంకా ఎవరెవరు అని అంటే కనుక లైక్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అదర్ కంట్రీస్ లైక్ మెక్సికో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే చైనా, ఫిలిప్పైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్. ఇలా ఈ దేశాలు మనకైతే కనుక ర్యాంకింగ్స్లో మనకి డౌన్ ద లైన్ మనకైతే ఉన్నాయి. మెయిన్లీ ఎందుకంటే ఈ యొక్క OECD కంట్రీస్ అంటారు, OECD కంట్రీస్లో మనకి జాబ్ మార్కెట్స్ అంటే జాబ్ మార్కెట్ అది రికవర్ అవ్వడం వల్ల COVID-19 తర్వాత మనకి ఏంటంటే కనుక సో చాలామంది వెళ్ళి మనకి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ యొక్క రెమిటెన్సెస్ అనేటువంటివి మనకైతే పంపిస్తున్నారు. ఎస్, అండ్ అలాగనే గ్లోబల్ రెమిటెన్సెస్ కూడా, రెమిటెన్స్ ఇన్ఫ్లో కూడా మనకి ఏంటంటే కనుక 5.8% ఇన్ 2024 ఉంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇన్ ద 5.8% ఇన్ ద ఇయర్ 2024. సో వెన్ కంపేర్డ్ టు 2023లో మనకైతే కనుక చాలా తక్కువ ఉంది. అండ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ టు రీచ్ అబౌట్ $685 బిలియన్ అండి, $685 బిలియన్ లైక్ లో అండ్ యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి అయితే కనుక ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ లైక్ దట్. సో విచ్ కంట్రీ రీసెంట్లీ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ గ్లోబల్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? ఇండియా అండి. ఇండియా మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ అ టాప్ రెసిపియంట్ అని ఎవరు చెప్పారు మనకి రీసెంట్గా? ద డేటా వాజ్ గివెన్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. ఎస్, సెకండ్ చూడండి. నెక్స్ట్ది, అకార్డింగ్ టు ద ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, what is the projected GDP growth rate for India in financial year 26, which is expected to be driven by strong investment climate and increase in the gross fixed capital formation? ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆర్గనైజేషన్స్ అంటే లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు, వరల్డ్ బ్యాంక్, IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, SBI, ఇలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ మనకి ప్రొజెక్ట్ చేసేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఎలా ఉండబోతుంది
ఉండబోతోంది, ఎంత జీడిపి గ్రోత్ రేట్ ఉండొచ్చు అంటూ మనకైతే కనుక చెప్తారనమాట. ఇక్కడ మనకి రీసెంట్గా ఎవరు చెప్తున్నారు అలాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు మనకైతే కనుక చెప్తున్న దాని ప్రకారంగా, సో దే ఆర్ ప్రొజెక్టింగ్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి, ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కనుక 6.6% ఉండబోతుందని చెప్తున్నారండి వీళ్ళు. 6.6% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 అని చెప్పేసి చెప్తున్నారు. లైక్ ఇంతకు ముందు వచ్చేసి ఫర్ 6.4% ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25. సో ఫైనాన్షియల్ ఇయర్ 25తో మనం కంపేర్ చేసుకుంటే అప్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే మెయిన్లీ బికాజ్ ఈ యొక్క అప్వర్డ్ రివిజన్ ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ డ్యూ టు ద స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అది కూడా ఉంది. సో దీని మూలాన మోర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అవి కూడా ఎక్కువ వస్తాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇది జీడిపికి సంబంధించి. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. సో దట్ ఈస్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో జిఎఫ్సిఎఫ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఈ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ వచ్చేసి మనకి వీళ్ళు చెప్తున్న ప్రొజెక్షన్స్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ బై అబౌట్ 7.2% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. లైక్ కంపేర్ టు ప్రీవియస్ అయితే కనుక 6.7% అండి. 6.7% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25. దెన్ వీ హ్యావ్ జీవీఏ తీసుకుంటే అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ గ్రోత్ అనేది మనం తీసుకుంటే కనుక మెయిన్లీ సర్వీస్ సెక్టర్ ఈజ్ డ్రైవింగ్ ఇట్ అవుట్. సర్వీస్ సెక్టర్ మెయిన్ డ్రైవర్ ఎవరు అంటే సర్వీస్ సెక్టర్. అండ్ అలాగే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో బై అబౌట్ 7.4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ మనం తీసుకుంటే, ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ అరౌండ్ 6.6% అంటున్నారు. అండ్ ఫైనలీ అగ్రికల్చరల్ సెక్టార్ తీసుకుంటే మనకి అగ్రికల్చరల్ సెక్టార్ వచ్చేసి ఇది కొంత మనకి ఏంటంటే కనుక కొంత స్లో గ్రోత్ అయితే కనుక ఉంటుంది అట్ అరౌండ్ 3.4% అని కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. లైక్ మనకి ఏంటంటే జీడిపి గ్రోత్ అనేది ఎలా ఉండబోతోంది, సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా ఉండబోతుంది, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ పరిస్థితి ఏంటి, అగ్రికల్చరల్ సెక్టార్ పరిస్థితి ఏంటి అంటూ మనకి చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్లో దేని గురించి అడిగారు, జీడిపి గ్రోత్ రేట్ గురించి అడిగారు. వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ 26 విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి డ్రివెన్ బై స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మనకి ఇక్కడ చూడండి వాట్ వాజ్ ఆన్సర్ 6.6% కదా ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 26. దేర్ఫోర్ సి 6.6% ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. With which financial organization did the government of India sign a $42 million loan agreement for the Maharashtra Sustainable Climate Resilient Coastal Protection and as well as the management project అని చెప్పేసి దీని గురించి. ఎస్, సో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి $42 million లోన్ అగ్రిమెంట్ ఎవరితో సైన్ చేసుకుంది అంటే కనుక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతోటి మనకి చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ లోన్ అగ్రిమెంట్ విత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ అరౌండ్ $42 million అనమాట. $42 million లోన్ అగ్రిమెంట్. వాట్ వాజ్ ద పర్పస్, దేని గురించి అండి, ఎందుకని అంటే కనుక మహారాష్ట్రలో ఉండేటువంటి లైక్ టు ఎన్హాన్స్ ద కోస్టల్ and as well as the river bank protection, coastal and as well as river bank protection in that of the మహారాష్ట్రలో ఇలా కూడా అడుగుతుంటారు. మహారాష్ట్ర సస్టైనబుల్ క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనమాట దీన్ని. సో ఇది మనకి ఏంటంటే మన జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసి కంట్రీ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళిద్దరూ కలిపి మనకైతే కనుక ఈ అగ్రిమెంట్ రీసెంట్గా మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. ఎస్, సో వాట్ వాజ్ ద ఆన్సర్, విత్ విచ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ $42 million లోన్ అగ్రిమెంట్ ఫర్ మహారాష్ట్ర సస్టైనబుల్ క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈస్ ద ఆన్సర్ అండి. క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
Which bank recently celebrated its 114th foundation day, having been established on December 21st, 1911 as the first indigenous bank in India? ఏ బ్యాంక్ రీసెంట్గా మనకి 114th ఫౌండేషన్ డే మనకి సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క 114th ఫౌండేషన్ డే ఏదమ్మా 114th ఫౌండేషన్ డే మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా. ఎస్, అండ్ ఇట్ వాజ్ ఈ రోజున మనకి బ్యాంక్ తీసుకుంటే కనుక అరౌండ్ 5,000 బ్రాంచెస్ అయితే కనుక వీళ్ళు ఉన్నాయి మనకి అక్రాస్ ఇండియా. వీటిల్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 75% రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెమీ అర్బన్ ఏరియాస్లోనే మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనం తీసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1911లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎస్ ముంబైలో మనకు ఉన్నాయండి. ముంబై మహారాష్ట్ర వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ గురించి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ? సో దట్ ఈస్ మతం వెంకటరావు. సో మతం వెంకటరావు ఇస్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ. Yes, then these are the important points మనకి. So which bank recently celebrated its 114th foundation day, having been established on December 21st, 1911 as the first indigenous bank of India? అంటే what was the answer? Central Bank of India is the answer అండి. Moving to the next one. How much did Punjab and Sindh Bank raise through its maiden infrastructure bond issuance? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఎందుకంటే రీసెంట్గా ఫస్ట్ ఎవర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని ఇష్యూ చేశారండి. ఎవరు? పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింధ్ బ్యాంక్ అనమాట. సో ద పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింధ్ బ్యాంక్ రీసెంట్గా వాళ్ళ యొక్క సింధ్ బ్యాంక్ వాళ్ళ యొక్క ద ఫస్ట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని మనకి ఇష్యూ చేయబడడం జరిగింది. ఇష్యూ చేసి దే రైజ్డ్ అబౌట్ మనకి 3,000 crore మనకైతే కనుక రైజ్ చేశారనమాట వీళ్ళు. సో 3,000 crore అయితే కనుక రైజ్ చేశారు. విత్ అన్ యాన్యువల్ కూపన్ రేట్ వచ్చేసి మనకి ఏంటంటే 7.74% అయితే ఉంది మనకి. దెన్ ఈ యొక్క బాండ్స్ వచ్చేసి మెచ్యూరిటీ వచ్చేసి 10-year మెచ్యూరిటీ అయితే ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. ఇట్ వాజ్ ఏ 10-year మెచ్యూరిటీ అయితే ఉందన్నమాట మనకి. ఎస్, ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ద ఫస్ట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని రైజ్ చేశారు, దాని నుంచి ఎంత అమౌంట్ రైజ్ చేశారు అనేటువంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇక్కడ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింధ్ బ్యాంక్ అనేటువంటిది మనకి ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ 1908లో మనకైతే ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక న్యూఢిల్లీలో ఉన్నాయండి. So headquarters are located in New Delhi. Then Swaroop Kumar Saha is the MD and as well as CEO. MD and as well as the CEO manaki Swaroop Kumar Swaha, not Swaha, it was Saha. Sorry, my bad. Swaroop Kumar Saha. Yes. How much did Punjab and Sindh Bank recently raised through its maiden infrastructure bond issuance? అంటే మనకి what was the answer? సో ద ఆన్సర్ వచ్చేసి వీళ్ళు రైజ్ చేసింది 3,000 crore మనకైతే కనుక రైజ్ చేయబడడం జరిగింది. క్లియర్? మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which organization recently formed a 8-member committee to develop a framework for responsible and ethical usage of artificial intelligence in financial sector? ఇందాకనే చూసాం కదండి మనం ఈ క్వశ్చన్, మనం ఫ్రీ ఏఐ అని చెప్పేసి అదేం మెన్షన్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగారనమాట. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా 8-member కమిటీని మనకైతే కనుక ఇది చేశారు. బేసికలీ టు డెవలప్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఎవరిది? ఇట్ వాజ్ నన్ అదర్ దాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి చేయబడడం జరిగింది. 8-member కమిటీని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు, కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అండ్ ఈ యొక్క కమిటీ యొక్క హెడ్ ఎవరైనా ఇందాక అడిగాను కదా నేను, ఇట్ వాజ్ పుష్పక్ భట్టాచార్య అండి. పుష్పక్ భట్టాచార్య ఫ్రమ్ ఐఐటి బాంబే. హీ విల్ బి ద లీడింగ్ ద కమిటీ మనకి. ఎస్, ఇంకా అదర్ పీపుల్ మనకి ఏంటంటే కనుక ఘోష్ అని, రవీంద్రన్ అని, అభిషేక్ సింగ్. సో దర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ పీపుల్ యాజ్ వెల్. సో విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ ఫార్మ్డ్ ఏ 8-member కమిటీ టు డెవలప్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ యూసేజ్ ఆఫ్ ఏఐ ఇన్ ద ఫైనాన్షియల్ సెక్టర్? అంటే వాట్ వాజ్ ద ఆన్సర్ మనకి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఆన్సర్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. By how much has the
ట్రేడ్స్ ప్లాట్ఫారం. ట్రేడ్స్ అంటే ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సర్పాస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్స్ ఫైనాన్స్డ్ ఇన్ 2024 బెనిఫిటింగ్ ద స్మాల్ బిజినెసెస్. ట్రేడ్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్ అండి ఇది మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ వాస్ బ్యాక్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో చాలా మేజర్ గ్రోత్ని అయితే కనుక చూసిందనమాట. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసి అరౌండ్ 2 lakh crore వర్త్ బిల్స్ మనకి ఏంటి అని అంటే కనుక దేవర్ ఫైనాన్స్డ్ 2 lakh crore అండి. సో వర్త్ బిల్స్ వర్ ఫైనాన్స్డ్ త్రూ దిస్ ట్రేడ్స్ ప్లాట్ఫారం అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి ఏంటంటే కనుక అరౌండ్ 100,000 MSME సెల్లర్స్ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క సో సెల్లర్స్ దీంట్లో మనకి రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఆన్ 4 లైసెన్స్డ్ ట్రేడ్స్ ప్లాట్ఫామ్. 4 లైసెన్స్డ్ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ 4 ఉన్నాయన్నమాట ట్రేడ్స్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఇన్వాయిస్ స్మార్ట్ అని ఒకటి. వాట్ వాజ్ దట్? ఇన్వాయిస్ స్మార్ట్. రెండవది మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ M1 ఎక్స్చేంజ్. M1 ఎక్స్చేంజ్ అంటారు. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్ రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ట్రేడ్స్ లైసెన్స్డ్ ప్లాట్ఫామ్స్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి C2FO ఫ్యాక్టరింగ్ సొల్యూషన్స్. ఫ్యాక్టరింగ్ సొల్యూషన్స్. సో ఎంత సర్పాస్ అయ్యింది అని అంటే కనుక అరౌండ్ 2 lakh crore అండి. సో చూస్తే బై హౌ మచ్ హ్యాస్ ద ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ సర్పాస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్స్ ఫైనాన్స్డ్ ఇన్ 2024 బెనిఫిటింగ్ ద స్మాల్ బిజినెసెస్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఇట్ వాస్ 2 lakh crore ఇస్ ద ఆన్సర్. మనకి అది తెలియాల్సిన పాయింట్ ఇక్కడ మనకి క్లియర్గాను. దెన్ నెక్స్ట్, విచ్ ఇండియన్ బ్యాంక్ వాజ్ రీసెంట్లీ ఫైన్డ్ to the tune of about 5.8 lakh by the Central Bank of Sri Lanka for violating the Financial Transactions Reporting Act number 6 of 2006. అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక వాళ్ళు, ఇప్పుడు మనకి ఆర్బీఐ ఉంది కదా మనకి సెంట్రల్ బ్యాంక్, అలాగే శ్రీలంకలో వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక అని చెప్పేసి ఉంటుందన్నమాట. వాళ్ళు సిన్స్ ఫర్ వైలేటింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టింగ్ యాక్ట్ 2006 వైలేట్ చేసినందుకు గాను ఏ ఇండియన్ బ్యాంక్ వాళ్ళకి 5.8 lakh ఫైన్ అయితే కనుక వేశారని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎవరికి అని అంటే కనుక ఇట్ వాజ్ టు ద ఇండియన్ బ్యాంక్ అండి. సో ఇట్ వాజ్ టు ద ఇండియన్ బ్యాంక్ ఓన్లీ. ఎస్. దెన్ మనకి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఉంటుంది మనకి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో దే రీసెంట్లీ ఫైండ్ అబౌట్ ఎంత అంటే 5.8 lakh అనమాట. సో 5.8 lakh పెనాల్టీ అయితే కనుక ఇంపోజ్ చేశారు. ఎవరి మీద అంటే ఇండియన్ బ్యాంక్ మీద. మన ఇండియన్ బ్యాంక్ వాళ్ళు 2 బ్రాంచెస్ని శ్రీలంకలో ఆపరేట్ చేస్తున్నారండి. సో దెర్ ఆర్ 2 branches ఆఫ్ ద ఇండియన్ బ్యాంక్ ఇన్ శ్రీలంక. లైక్ వన్ వేర్ ఇన్ కొలంబోలో ఒకటి ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెఫ్నాలో మనకి ఇంకొక బ్రాంచ్ కూడా మనకైతే కనుక ఉంది. ఎస్, ఇండియన్ బ్యాంక్ అనేది మనం తీసుకుంటే అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇండియన్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1907లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1907 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చెన్నైలో ఉన్నాయి. సో చెన్నై తమిళనాడులో మనకైతే కనుక ఉన్నాయి మనకి. సో ఎస్, విచ్ ఇండియన్ బ్యాంక్ వాజ్ ఫైన్డ్ 5.8 lakh rupee by the Central Bank of Sri Lanka for violating the Financial Transactions Reporting Act అంటే కనుక it was the Indian Bank is the answer. Which company has recently become the first BFSI firm to offer lending, insurance and mutual fund investments on the ONDC platform. ONDC అని చెప్పేసి ఉందన్నమాట. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి. ఈ యొక్క ONDC ప్లాట్ఫారంలో ఏ ఫర్మ్ వాళ్ళు లైక్ లెండింగ్, ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్స్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు మనకి ఏంటంటే ఈ మూడింటిని కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ recently, so they said to provide the lending, insurance and as well as mutual fund investments on
విచ్ ప్లాట్ఫామ్? ఓఎన్డిసి స్టాండ్స్ ఫర్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి అర్థం. ఇది మనకి ఏంటంటే ఇంకా మోర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ఎన్హాన్స్ చేయడం గురించి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాల్సిన మెయిన్కి. సో విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ BFSI ఫర్మ్ టు ఆఫర్ ద లెండింగ్, ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇట్ వాస్ ద ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which bank has recently launched the BizLabs accelerator program to support the early revenue startups as part of its CSR corporate social responsibility initiative? HDFC, ICICI, Kotak Mahindra, Axis and as well as the Yes Bank. సో ఎవరు రీసెంట్గా మనకి BizLabs accelerator program అని చెప్పేసి తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇట్ వాజ్ కోటక్ వాళ్ళు అండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు, కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కోటక్ BizLabs యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. BizLabs యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ని మనకైతే తీసుకుని వచ్చారండి. ఎందుకని? టు సపోర్ట్ ద ఎర్లీ రెవెన్యూ స్టార్టప్స్. సో టు సపోర్ట్ ఎర్లీ రెవెన్యూ స్టార్టప్స్ని మనకి ఏంటంటే కనుక బేసికల్లీ స్టార్టప్స్ని సపోర్ట్ చేయడం గురించి మనకైతే తీసుకుని రావడం జరిగింది దీన్ని. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క CSR ఇనిషియేటివ్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. కోటక్ వాళ్ళు మనం తీసుకుంటే కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2003 అండి, 2003లో ఎస్టాబ్లిష్ అయింది. సో విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇది కూడా మనకైతే కనుక ముంబైలో ఉంది. మనకి ముంబై హెడ్ క్వార్టర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO తీసుకుంటే మనము ఇట్ వాజ్ అశోక్ వాస్వాని వచ్చేసి మనకి MD అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEO. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో జస్ట్ విల్ హ్యావ్ ఎ క్విక్ 2-minute రివిజన్ అండి. BizLabs యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ పార్ట్ ఆఫ్ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ అండర్లో మనకి దీన్ని తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ ఏ ఫర్మ్ రీసెంట్గా మనకి దే ఆర్ ఆఫరింగ్ లెండింగ్, ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ ONDC అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు అయితే మనకు ఆఫర్ చేయబడడం జరుగుతుంది. ఏ బ్యాంక్ వాళ్ళకి శ్రీలంకలో మనకి 5.8 lakh ఫైన్ ఇంపోజ్ చేశారు అని అంటే ఇండియన్ బ్యాంక్ అండి. దెన్ ట్రెడ్స్ ప్లాట్ఫామ్లో మనకి ఎన్ని బిల్స్ ఫైనాన్సింగ్ అనేది చేయబడ్డాయి అని అంటే విచ్ సర్పాస్డ్ రీసెంట్లీ 2 lakh crore మనకి. ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా 8-member కమిటీ కన్స్టిట్యూట్ చేసింది లైక్ ఫర్ ద రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు. దాని పేరు వచ్చేసి ఫ్రీ AI, నథింగ్ బట్ ఆ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేయడం గురించి. పుష్పక్ భట్టాచార్య వచ్చేసి మనకి చైర్పర్సన్ ఫ్రమ్ IIT బాంబే, హీ విల్ లీడ్ ద కమిటీ. దెన్ నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు దేర్ ఫస్ట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ అయితే ఇష్యూ చేసి 3,000 crore మనకైతే కనుక రైజ్ చేయబడ్డం అయితే కనుక జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్యాంక్ రీసెంట్గా 114th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క 114th ఫౌండేషన్ డే మనకి సెలబ్రేట్ చేయబడడం జరిగింది. దెన్ ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లోన్ అగ్రిమెంట్ సైన్ చేశారు? మహారాష్ట్ర సస్టైనబుల్ క్లైమేట్ రెసిలియెంట్ కోస్టల్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతోటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ GDP గ్రోత్ రేట్? 6.6% అండి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 26 మనకి. దెన్ మనకి ఏంటంటే కనుక who was the top global recipient of remittances in 2024? It was India is a global recipient. It was followed by other countries like Mexico, China, Philippines, Pakistan. ఇది నేను వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడినప్పుడు ఈ రెండు చెప్పాను కదా. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ గురించి గుర్తుండాలి మీకు, బీ రెడీ. సో దట్ ఈస్ బిజినెస్ రెడీ గురించి కూడా మనకు తెలియాలి మనకి. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియాకి ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ఎవరు లాంచ్ చేశారండి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేయబడడం జరిగింది. కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తోటి ఎవరు రీసెంట్గా MOU సైన్ చేసుకున్నారు? ICICI బ్యాంక్ వాళ్ళు సైన్ చేయడం జరిగింది టు బూస్ట్ ద ఆస్ట్రేలియా ఇండియా ట్రేడ్ మనకి బూస్ట్ చేయడం గురించి. హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ దట్ ఈస్ రికార్డెడ్ బై ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఫైనాన్షియల్ 23-24 ఎంత? 23.50 lakh crore మనకైతే కనుక రికార్డ్ అయింది నెట్ ప్రాఫిట్. ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈరోజు తీసుకుంటే 5.3% ఆఫ్ GDP ఉంది మనకి. బై 2029 ఎంతకి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఎంత రైజ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటే 6.5%
మనకైతే కనుక రైజ్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇష్యూ చేస్తున్నటువంటి ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2031 ఎఫ్ఆర్బి 2031 యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత సెట్ చేశారు? 7.59% అయితే కనుక మనకి సెట్ చేయబడడం జరిగింది, విచ్ విల్ ఫ్లక్చువేట్. నెక్స్ట్ ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్ అండ్ అలాగే కనెక్ట్ టు రెగ్యులేట్ ప్రోగ్రామ్ మనకి లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి చేయబడడం జరిగిందండి. ఇందాక చూసాం కదా ఫ్రీ ఏఐ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, మనకి ఇది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి కేరళ ఫార్మర్స్ గురించి మనకి ఒక $200 million లోన్ ఎవరు చేశారు? వరల్డ్ బ్యాంక్, సంథింగ్ కాల్డ్ కేరా ప్రాజెక్ట్ విషయంలోకి వస్తే కనుక మనకి. దెన్ ఎవరు వాళ్ళ యొక్క ఐపీఓ సైజ్ని అది కూడా మనకి అయితే కనుక లోవర్ చేసుకుని మనకి మార్కెట్లోకి వచ్చారు ఫిన్టెక్ కంపెనీ అంటే మొబిక్విక్ వాళ్ళు అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్ పేరేంటి అని అంటే కనుక ఇట్ వాజ్ మ్యూల్ హంటర్ అండి. మ్యూల్ హంటర్ ఏఐ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ మోడల్ అనమాట ఇది. అంటే దీని వెనకాల ఏఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఎల్ పనిచేస్తూ ఉంటాయి. ఆ మోడల్స్ ఏం చేస్తాయి అని అంటే కనుక డిటెక్ట్ చేస్తాయి, మ్యూల్ అకౌంట్స్ని డిటెక్ట్ చేసి ఆ కన్సర్న్డ్ బ్యాంక్స్కి అలర్ట్స్ రైజ్ చేస్తాయి. అప్పుడు ఆ కన్సర్న్డ్ బ్యాంక్స్ వాటి మీద యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. Clear? So these are the important things that you are expected to know. Let's meet again in the next session అండి. Until then happy learning. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ do like it and let's meet in the next session. Bye bye అండి. Take care.